రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్లేయర్స్ ను ఆమె పరిచయం చేసుకున్నారు. మహిళలు కూడా గేమ్స్ లో రాణించాలని సూచించారు. వారు ఉన్నత స్థితికి చేరుకోవడానికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందడానికి అవకాశాలున్నాయని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన శ్రావణి వెంకటేశ్వర్లకు అభినందనలు తెలిపారు పలువురు ప్రముఖులు. ఈ కబడ్డీ పోటీలు 3 రోజుల పాటు జరగనున్నాయి. గెలుపొందిన మహిళలకు తగిన పారితోషికం ఇచ్చి గౌరవించడం జరుగుతుందన్నారు. కానీ ఈ స్పోర్ట్స్ వల్ల మీకు మెడికల్ సీట్లో కానీ ఎన్సీసీలో కానీ లేకపోతే మీరు రేపు ఏ మిలిటరీలోకి వెళ్ళాలన్నా ఏ ఎస్ఐ పోస్టులు కానీ ఇది చాలా ప్రథమం, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం కూడా మెరుగవుతుంది అనే విషయాన్ని ప్రతి స్కూల్స్లో చెప్పాలి. ఇప్పుడు కమర్షియల్ స్కూల్స్లో స్పోర్ట్స్కి అసలు ఒక ప్లేసే ఉండదు, స్పోర్ట్స్ కోటా ఉండదు, లేకపోతే స్పోర్ట్స్కి అవరే ఉండదు. సో ఖచ్చితంగా ఇవన్నీ ఇంప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఉంటుందని మరొకసారి గుర్తు చేస్తూ, ఏదైతే ఈ పొదులకి రావడం నిజంగా చాలా సంతోషం అండి. ఇంతమంది మహిళలు చాలా చిన్న చిన్న పిల్లలు పాపం వీళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి ఈ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు. వాళ్ళతో సరిసమానంగా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న జనసేన నాయకులు ఎక్కువ ప్రోత్సహించడం ఇంకా మాకు హర్షణీయమండి. అదే రకంగా పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టుగా మహిళలలో వీర మహిళలు వేరు అన్నట్టుగా అన్న గత ఎలక్షన్స్లో చూపించినటువంటి మాకు ఇచ్చేటటువంటి ప్రయారిటీ గాజుల గలగలలు అంటూ గతంలో ఎలక్షన్స్లో మా గొంతు ఎంత గట్టిగా ఎంత గళంగా వినపడిందో మీరు అందరికీ తెలుసు. అదే రకంగా ఆ జనసేన నాయకులు మహిళలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఇలా ముందంజగా తీసుకోవచ్చు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేయాలని, గతంలో ముగ్గుల పోటీలు కానీ ఇవి కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి శ్రావణి వెంకటేశ్వర్ల గారికి నా తరపు నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఇక్కడ జిల్లా అధికార ప్రతినిధి మరియు అడ్వకేట్ గారు వారందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఇంతమంది మహిళామణులు శివరాత్రి పండగ సందర్భంగా వచ్చి పొదిల్లో ఇప్పుడు మంచి క్రేజ్లో ఉన్నటువంటి కబడ్డీ టీముని వాళ్ళందరూ కూడా వారి ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించి మనకు ఆనందాన్ని పంచడమే కాకుండా భవిష్యత్తులో శరీరం యొక్క దారుఢ్యాన్ని పెంపొందించుకొని భవిష్యత్తులో వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందడానికి మరియు ధైర్య సాహసాలకు మారుపేరుగా వీర నారీమణులుగా వారు ముందుకెళ్ళడానికి కూడా ఈ గేమ్స్ ఉపయోగపడతాయని తెలియపరుచుకుంటూ ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమానికి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ సహకరించి వారి ఆట జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రౌండ్లోకి రాకుండా అందరూ సహకరించాలని, మీడియా మిత్రులు కూడా వారి ఆట నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియపరిచే విధంగా మీరు సహకరించాలని